శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవనం ఛాయే సర్విఘ్నోపశాంతయ అగజాన పద్మార్కం గజాన మహనిశం అనేకదం ఏకదం ఉపాస్మహే లక్ష్మణ్ చే సముద్రాతన్యాం శ్రీరంగధామేశ్వరిం దాసీపు సమస్త హేమంతాలోక దీపాంకరం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మంగాధరం త్రాం తలెక్కి కుటుంబీ సురసా వందే ముకుంద ప్రియం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామణ గారి పాదం నమస్కరించుకుంటూ మనం చెప్పుకోయేది తెలుగు సంవత్సరాది గురించి చెప్పుకుందాం. తెలుగు సంవత్సరాది రేపు ఏప్రిల్ 9వ తేదీ నాడు మొదలవుతుంది. తెలుగు సంవత్సరాదికి అందరూ కూడా సంవత్సరాది వస్తున్నదంగానే ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారు. అలాగే యూట్యూబ్ ప్రేక్షకులు అందరికి కూడా తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 9వ తేదీ చైత్ర బహుళ పాడ్యమి రేవతి నక్షత్రంలో మనకి సంవత్సరాది పండగ మొదలవుతుంది. ఆనాడు అందరూ కూడా చక్కగా షట్రుచులతో కూడిన ప్రసాదాన్ని చేసి దేవుడికి నైవేద్యం పెట్టి చక్కగా ముందు రోజే అన్ని వాకిళ్ళు ఇల్లు కడుక్కొని ముగ్గులు వేసుకొని చక్కగా తోరణాలు కట్టుకొని మామిడి ఆకు తీసుకొచ్చుకొని కట్టి మామిడి ఆకులతోనే చక్కగా స్వామివారికి కూడా మామిడి తోరణాలు కట్టి మామిడి కాయలు తీసుకొచ్చి స్వామివారికి తురిమి చక్కగా పులిహోర చేసి నైవేద్యం పెట్టి ఇలాంటివన్నీ చేయండి. షట్రుచులు అంటే పులుపు తీపి కారం ఉప్పు అన్నీ చేదు కలిపిన ప్రసాదం తయారు చేసి స్వామివారికి నివేదన చేసి 10 మందికి పంచండి. ఎందుకంటే ఆ రోజు మనకి ప్రతిదీ కూడా ఎందుకు చెప్తున్నామంటే పూర్వం నుంచి వచ్చిన శాస్త్రాలు ఇవన్నీ కూడా మనం పాటించినట్లయితే ముందు తరాల వాళ్ళకి మన పిల్లలకు కూడా అన్నీ అలవాటు అవుతాయి. మనం ఏది మానకూడదు. ఇప్పుడు మనకి జనవరి పండుగ వస్తుండగానే జనవరి ఫస్ట్ రాకనే కేకులు కట్ చేసుకుందామా పార్టీలు చేసుకుందామా అనుకుంటాం. కానీ ఉగాది పండుగ అలాంటిది కాదు కదా. ఉగాది అంటే మన తెలుగు వారికి తెలుగు సంవత్సరాది మనకి అన్నిట్లో కూడా మనకి జనవరి బరి మార్చి అని ఇంగ్లీష్లో ఎలా ఉన్నాయో చైత్రం వైశాఖం జ్యేష్టం అలా మాసాలు ఉంటాయన్నమాట. ఇది తెలుగు సంవత్సరాది తెలుగు పంచాంగం. ఈ పంచాంగాన్ని మనకు పూర్వం నుంచి కూడా పూర్వీకులు ఆర్యభట్టు మొల్ల వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా కాలమానాన్ని బట్టి ప్రతి కూడా గ్రహించి మనకు అందించారు. కానీ ఇప్పుడు మనకి పంచాంగ శ్రవణాలు పంచాంగం కూడా పెద్ద మేధావులు పంచాకర్తలు పెద్ద సిద్ధాంతులు చక్కగా రాబోయే గ్రహణాలు కానీ ముఢములు కానీ ప్రతిదీ కూడా విశ్లేషంగా విశదీకరించి ప్రతి పంచాంగంలో ఇస్తున్నారు. పంచాంగాన్ని ఎందుకు మనం దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే పంచాంగం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక గైడ్ అనమాట. మనం ఏ పని చేయాలన్నా గబక్కున హడావుడిగా వెళ్ళి ఎవరినో కనుక్కోక్కర్లేదు. పంచాంగం చూసుకొని మంచి చెడు తెలుసుకోవచ్చు. అలాగే ఉగాది నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా 24 నుంచి 25 సంవత్సరంలో వచ్చే పంచాంగాన్ని క్రోధినామ సంవత్సరం వచ్చేది మనకి క్రోధినామ సంవత్సరం. ఆ సంవత్సరం పంచాంగాన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేయండి. ఎవరైనా దాన ధర్మం కూడా ఎవరైనా లేని వాళ్ళందరికీ కూడా పంచాంగాలు కొని అందరికీ తలా ఒకటి ఇవ్వండి. అలా ఇచ్చినట్లయితే కూడా అందరికీ కూడా శుభప్రదంగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా ఈ పంచాంగకర్తలు పెద్ద వాళ్ళందరూ పంచాంగాలు రాస్తున్నారు. మా రామయ్య గారు కూడా పంచాంగ సిద్ధాంతి. ఇట్లా పంచాంగాలు రాస్తే నిజంగా అలాంటి మహానుభావులకి మనం చెయ్యొచ్చి దండం పెట్టాలి. ఎందుకంటే అంత మహానుభావులు ఇప్పుడు కూడా మనకు ఉన్నారు, పంచాంగాలు రాస్తున్నారు. పంచాంగంలో ప్రతి విషయం మంచి చెడే కాదు, ప్రతిదీ కూడా గృహప్రవేశాలు కానీ ఏదైనా మంచి శుభ కార్యక్రమాలు కానీ పుట్టుమచ్చల గురించి కానీ పిల్లలకు ఏ పేరు పెట్టుకోవాలని కానీ రజస్సులైతే మంచి చెడు తెలుసుకుంటే ప్రతి విషయం కూడా చక్కగా అందులో ధృవీకరించారు. అందుకని ఈ పంచాంగాన్ని చాలా జాగ్రత్తగా మనం మనీ ఎట్లా డిపాజిట్ చేసుకొని జాగ్రత్త చేసుకుంటున్నామో పంచాంగాన్ని కూడా అదే విధంగా మనం పాటించాలి. పంచాంగకర్తలు మనకు అన్నీ కూడా అర్థమయ్యేట్టు రాస్తున్నారు. కానీ కాలానుగుణ్యంగా ఈ ప్రస్తుతం మనకేమైంది, యూట్యూబ్ వచ్చిన తర్వాత అసలు ఆ పుస్తకం చూసేవాళ్ళు లేరు, చదివేవాళ్ళు లేరు. అసలు పంచాంగం అంటే తెలియని వాళ్ళు కూడా ఎక్కువైపోయినారు. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయంటే కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పుని చూస్తున్నారు కానీ మనకి పూర్వం నుంచి వచ్చిన ఏవి పట్టించుకోవట్లేదు. కానీ ఎంత అనుకున్నప్పటికి కూడా కానీ పుస్తకంలో ఉన్న విగూఢం కానీ ఏదైనా సరే కానీ ఉన్నట్టు మన యూట్యూబ్లో కూడా రాదు. ఎందుకంటే మన ముఖ్యంగా సిద్ధాంతులు పంచాంగాన్ని చక్కగా విశ్లేషించి ఎప్పుడెప్పుడు మూఢములు వస్తాయి, గురుముడు ఎప్పుడు, శుక్రముడు ఎప్పుడు, గ్రహణాలు ఎప్పుడు, పుష్కరాలు ఎప్పుడు వస్తాయి, ఇట్లాంటివన్నీ కూడా డీటెయిల్గా ఇస్తారు. అవి చూసుకుంటే మన నిజంగానే యూట్యూబ్లో ఓపెన్ చేసి చూడక్కర్లేదు. ఒక్కసారి ఆ మొత్తం పంచాంగాన్ని చూసినట్లయితే అన్నీ కూడా మనకు తెలిసి వస్తాయి. కానీ ఉగాది పండగ అంటేనే చాలా ఆనందంగా ఉంటుంది. చైత్రమాసంలో వస్తుంది. చెట్లన్నీ కూడా ఆకులు రాలిపోయి చక్కగా మంచి చిగురించి లేత ఆకులతో ఆ వేప పువ్వు ఎంత బాగుంటుందో అది కూడా
చిగురించే అంత పెద్ద వేప చెట్టు కూడా మొత్తం ఆకు రాలిపోయి మళ్ళీ వేప పూత నిండిపోయి చక్కగా పచ్చగా ఉంటుంది. మామిడి పిందెలు వస్తాయి. కానీ ఇప్పుడు కాయలు కూడా మామిడి పిందెలు అయిపోయి పెద్ద పెద్ద కాయలే వస్తున్నాయి. సీజన్లుగా ఇప్పుడు అన్నీ కూడా ముందే వచ్చేస్తున్నాయి. అలాగే జరుపుకుంటున్నాం. కానీ ఆ రోజు అందరూ చక్కగా ఈ ప్రసాదాన్ని చేయండి, స్వయంవర నైవేద్యం పెట్టండి, 10 మందికి పెట్టండి. అది కూడా కాకుండా ఉగాది నాడు ప్రతి గుళ్ళల్లో పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగ శ్రవణం చేస్తారు. ఎందుకు చేస్తున్నారంటే పంచాంగం అంటే ఏంటి? తిథి, వార, నక్షత్రం, గణము, కణము తెలుసుకోవాలంటే పంచాంగం చూడాలి. పంచాంగం చూస్తేనే మనకు ప్రతి విషయం తెలుస్తుంది. కాబట్టి ఆ రోజు ప్రతి గుళ్ళల్లో కానీ కొంచెం పెద్ద పెద్ద ఎక్కడన్నా సంస్థల్లో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధాంతులు పిలిపించి పంచాంగ శ్రవణం చేయిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు పంచాంగ శ్రవణం వెళ్ళండి, చక్కగా వినండి, తెలుసుకోండి. తెలుసుకోవడం తప్పులేదు కదా, అన్నీ యూట్యూబ్లోనే ఉన్నాయి కదా అని ఇళ్లలో కూర్చొని టీవీలు చూస్తూ కాలాన్ని వృధా చేయకండి. బయట ఏం జరుగుతుందో గ్రహించుకొని చక్కగా వినండి. పంచాంగాన్ని ఎవ్వరు కూడా ఈ పంచాంగ శ్రావణం చేసే తోటకి ఎవరు వెళ్లకుండా ఉండకండి, చక్కగా వెళ్ళండి. దానిలో చెప్పినవన్నీ కూడా చూసుకోండి, అన్ని నియమాలు పాటించండి, అన్నీ బాగుంటాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఉగాది పండగ వస్తున్న సంఘాలనే దసరాలు పెట్టుకోవాలి, ఎలా ఈ సంవత్సరం ఏ షాప్ పెడుతున్నాం, ముహూర్తాలు పెట్టుకోవాలంటారు. ఉగాది నాడు ముహూర్త దోషం అంటూ ఏముండదు. ఉగాది పండుగ నాడు చక్కగా ఆ రోజు ముహూర్తం అనేది ఏముండదు. కాబట్టి ఎవరైనా సరే దసరం పెట్టుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. అలాగే వసంత నవరాత్రులు జరుగుతాయి. 9 రోజులు చేస్తారు. ఉగాది నుంచి మన భద్రాచలంలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడైనా సరే దేవాలయాల్లో చక్కగా వసంత నవరాత్రులు చేస్తారు. ఈ వసంత నవరాత్రులు 9 రోజులు కూడా స్వామివారు ఎంతో వైభవితంగా ఉంటారు. అట్లా చేసి రోజు చక్కగా ఊరేగింపులు చేసి స్వామివారికి వసంతోత్సవం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి కాలానుగుణ్యంగా కొంచెం మార్పు వచ్చినప్పటికి కూడా ఇంకా కొంతమంది పాటిస్తున్నారు. అన్నీ జరుగుతున్నాయి, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఉగాది పండగ అనేది ముఖ్యంగా మనకి ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే పూర్వకాలంలో చిన్నపిల్లలకి అన్నీ చెప్పేవాళ్ళు. పెద్దవాళ్ళ శిక్ష అని ఉండేది. ఆ పెద్దవాళ్ళ శిక్షలో ప్రతి కూడా తిథి, వార, నక్షత్రాలు కానీ సంవత్సరాల పేర్లు కానీ అలా అన్నీ ఉండేవి. తల్లి దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లలకు అవన్నీ చెప్పేది. అప్పుడు పిల్లలకి వేరే సంవత్సరం, ఈ సంవత్సరం ఇది, ఈ సంవత్సరం తెలిసేది. ఇప్పుడు పిల్లలకి 60 సంవత్సరాల పేర్లే కాదు, వారాలు కూడా మర్చిపోతున్నారు. ఇంగ్లీష్ వారాలు తప్ప తెలుగు వారాలు తెలియటం లేదు. కానీ తెలుగు వారాలకు కూడా డిఫరెంట్ పేర్లు ఉంటాయి. అయినా సరే అది కూడా తెలుసుకోవట్లేదు, తిథులు తెలియట్లేదు, ఏమీ తెలియట్లేదు. ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళను చేస్తేనే పిల్లలకి వస్తాయి. పిల్లలకే కాదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా మన పెద్దవాళ్ళు చేశారు కాబట్టి మనం ఆచరిస్తున్నాం. మనం చేస్తే మన పిల్లలు ఆచరిస్తారు. తరతరాలుగా ఈ పంచాంగం అనేది క్యాలెండర్లు వస్తున్నాయి. రాగానే అమ్మ వెంకటరామ క్యాలెండర్ వచ్చింది, రామన్ గారి క్యాలెండర్ వచ్చింది, ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఎందుకు తీసుకుంటున్నారు? క్యాలెండర్లో కూడా ప్రతి విషయం ఉంటుంది, అన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నానంటే ప్రతి పాటించండి. పంచాంగం తీసి పక్కన పారేయకుండా పంచాంగ శ్రవణాన్ని చక్కగా వినండి, పాటించండి, నియమ నిబంధనలు అన్నీ కూడా చేసుకుంటూ ఉండండి. అయితే ఉగాది పండుగ నాడు చక్కగా అందరికీ ఎవరికైనా సరే ఇళ్లల్లో వీలుంటే పండితులు పిలిపించి వేదం చదివించండి. చదివించినట్లే ఉంటే ఎంతో సుప్రదంగా ఉంటుంది. ఇట్లా చేసుకొని ఉగాది పండుగని సస్యశ్యామలంగా చేసుకోండి. ఎందుకంటే జనవరి పండుగే ముఖ్యం కాదు, మనకు మెయిన్ ఉగాది పండుగ ముఖ్యం. అందుకని ఉగాది పండుగ ఆచరించినట్లయితే అన్ని సంవత్సరాల్లో కూడా ఇప్పుడు వచ్చే సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం అంటే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఇబ్బందులు వస్తాయి, అరాచకాలు వస్తాయి, ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ ఎక్కువైపోతాయి, మనిషికి పడదు. అన్నదమ్ములు అక్కచెల్లెలు కూడా కుటుంబాల్లో కూడా కలహాలు పెరిగిపోతూ ఉంటాయి. ఎవరు మాట్లాడినా కూడా తప్పుగానే భావిస్తూ ఉంటారు. రుణ బాధలు ఎక్కువైపోతాయి. ఈ క్రోధినామ సంవత్సరంలో ఇన్ని సమస్యలు వచ్చినప్పటికి కూడా కానీ సవ్యంగానే వెళ్ళిపోతుంది. కానీ రాజకీయ నాయకులు కూడా కొంచెం ఇబ్బందులు కూడా వస్తాయి. ఎందుకంటే పార్టీలు బలాబలాలు తెలుసుకుందామనే ఉద్దేశంతోనే ముందుకెడుతూ ఉంటారు. కానీ అది కూడా రక్తపాతం జరిగి ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కొట్టుకోవటం, మాటకు మాట అనుకోవటం, ఇవన్నీ కూడా యుద్ధ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరం పేరును బట్టి 60 సంవత్సరాలు కూడా సంవత్సరాల్లో కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. మనకి వికారనామ సంవత్సరం వచ్చినప్పుడు కరోనా వచ్చింది. వికారం అంటే ఏంటి? వికృతి అని. ఆ వికారనామ సంవత్సరంలో మనకి అన్ని కష్టాలే, ఎంత కష్టాలు పడ్డామో అంతా ఇంత కాదు. కానీ శోభకృతినామ సంవత్సరంలో మనం అందరూ ఇబ్బంది పడకపోయినప్పటికి కూడా అన్నీ పెరిగినా కూడా
ముందు అన్నిటికంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టుగా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, అందరూ చక్కగా ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. చక్కగా శుభకృత నామ సంవత్సరాన్ని అందరం కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాం. హ్యాపీగా దాన్ని మళ్ళీ మనం క్రోధనామ సంవత్సరానికి ఎంటర్ అవుతున్నాం. ఇది కూడా బాగుండాలని ఆ భగవంతుడిని స్మరించుకుంటూ అందరూ కూడా ఈ క్రోధనామ సంవత్సరాన్ని చక్కగా దేవుడిని నమ్ముకొని దైవారాధన చేసుకుంటూ దానధర్మాలు చేసుకుంటూ మంచిగా ఉండండి. ఉన్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మనకి మే 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కత్తెర వస్తుంది. కత్తెర అంటే గాళ్ళు, తుఫాన్లు, వానలు ఇలా దుమారాలు వస్తాయి. ఆ టైంలో అందరూ ఏమంటారంటే స్లాబ్లు వేయకండి పడిపోతాయి అంటారు. నిజమే, ఎందుకంటే కత్తెర అనేది ఏంటంటే ఎండాకాలంలో ఈ 15 రోజులు మాత్రం బాగా ఊపిస్తుంది. ఆ టైంలో ఎలాంటి శుభకార్యక్రమాలు కానీ, వివాహాలు కానీ, గృహప్రవేశం కానీ ఏవి కూడా శుభకార్యాలు చేయకూడదు. చేయకుండా కొన్ని 15 రోజులు వదిలేసినట్టయితే ఆ కత్తెర చిన్న డొల్లు కత్తెర, పెద్ద కత్తెర అంటాం. ఈ 2 కత్తెరలు దాటిన తర్వాత ఏ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. కానీ ఈ సంవత్సరం మనకి ముహూర్తాలు ఆగస్టు దాకా లేవు కాబట్టి అది గ్రహించండి అందరూ. అప్పటిదాకా హడాబుడి పెళ్లి చేసుకోకండి. ఏదో ప్రేమించేసాం కదా పెళ్లి చేసుకుందాము అనుకోకండి. అనుకోకుండా నిదానంగా ఆగస్టు వరకు అందరూ ఆగండి. అప్పుడు ముహూర్తాలనే పెళ్లి చేసుకోండి. అలాగే మనకి మళ్ళీ గురుమూడవి వస్తుంది. ఈ గురుమూడవి 7వ తేదీ నుంచి 27వ తేదీ జూలై వరకు ఈ గురుమూడవి ఉంటుంది. ఈ గురుమూడవిలో కూడా ఈ 2 నెలలు ఏ కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే మూఢములు అనేది శూన్యమాసకి లెక్కగడతాం. అందుకని ఆ విషయంలో అప్పుడు ఎవ్వరు ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు. చేస్తే ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. తర్వాత వస్తే శుక్రమూఢమి. మనకి శుక్రమూఢమి రేపు 28వ తేదీ నుంచి ఏప్రిల్ నుంచి మనకి 8వ తేదీ వరకు శుక్రమూఢమి నడుస్తుంది. ఈ శుక్రమూఢమిలో మాత్రం కూడా ఏ కార్యక్రమాలు చేయకూడదు. అందరూ కూడా దైవారాధన చేసుకుంటూ దైవ దర్శనాలు చేసుకుంటూ హ్యాపీగా గడపండి. అట్లాగే మళ్ళీ శుక్రమూఢమి ఇంకోటి వస్తుంది. అది కూడా ఆ శుక్రమూఢమి కూడా మనకి 18వ తారీఖు నుంచి 25 జూలై దాకా ఉంటుంది. అప్పటిదాకా కూడా ఏ కార్యక్రమాలు కూడా చేయకూడదు. ఈ మూఢములు అంటే శూన్యమాస కింద లెక్క. ఈ 2-3 నెలలు కూడా ఏ కార్యక్రమాలు జనరల్గా కూడా మనకి భాద్రపద మాసం, ఆషాఢ మాసం, మహాలయపక్షాలు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఏ కార్యక్రమాలు చేయకూడదు. వాటితో పాటు ఈ మూఢములు కూడా వస్తున్నాయి కాబట్టి అన్నీ కలిపి అందుకని ఏ కార్యక్రమం చేయకూడదని చెప్తున్నాం. అలాగే ప్రతిదీ కూడా ఆచరించండి, తెలుసుకొని ప్రతి పని కూడా నిర్వహించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. మళ్ళీ పుష్కరాలు వస్తాయి మనకి. ఈ పుష్కరం నది నర్మదా నది పుష్కరాలు అన్నమాట. జీవనాన్నిటికీ కూడా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది. 25 ఏప్రిల్ నుంచి 7వ తేదీ వరకు జరుగుతాయి. 12 రోజులు కూడా ఈ పుష్కరాలు అందరూ కూడా పితృ కార్యక్రమాలు చేయొచ్చు. అక్కడ వెళ్ళి చక్కగా స్నానాలు చేయండి. గురువు మేషరాశిలో 6 నెలలు ఉంటారు. ఈ 6 నెలల లోపు ఈ 12 రోజులు వెళ్ళిన వాళ్ళు ఈ 6 నెలల్లో ఎప్పుడైనా సరే వెళ్ళి పుష్కర స్నానం చేయండి. పుష్కర స్నానం చేయటం వల్ల ఫలితం ఏమిటి అని అనుకోవచ్చు. కానీ మనం ఏమన్నా ఇబ్బందులు వచ్చినా ఏదైనా దోషాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోయి ఆ పుష్కరం కనీసం అనేది అంత గురువు మంచి యోగప్రదుడు. అందుకని మన అందరం కూడా అప్పుడు వెళ్ళి ఆ ధర్మానికి వెళ్ళి స్నానం చేసి తర్పణలు ఇడిచి పెద్దలకి పితృ కార్యక్రమాలు నిర్వహించి కొన్ని దానధర్మాలు చేయండి, వస్త్రదానం చేయండి. చేసినట్లయితే అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ పుష్కరం అనేది మనకి ప్రతి జీవనదులకే వస్తుంది. ఆ జీవనదుల్లో నర్మదా నది రేపు మనకి మొదలవుతుంది. అందరూ కూడా నర్మదా నదికి వెళ్ళి వీళ్ళని బట్టి వెళ్ళండి. అందరూ వెళ్ళమని చెప్పట్లేదు. ఎవరి శక్తి ఉంటే వాళ్ళు వెళ్ళండి. ఓపిక ఉండాలి, శక్తి ఉండాలి. అండా దండ అన్నట్టు అన్నీ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకని చక్కగా చేయండి. చేసినప్పుడు అక్కడ వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే పుష్కరం పేరు చెప్పుకొని ఇళ్లల్లో కూడా బ్రాహ్మణ్ణి పిలిచి పెద్దలకి కొంచెం తర్పణించి స్వయంపాకం ఇవ్వండి. ఇచ్చినట్లయితే కూడా శుభప్రదంగా ఉంటుంది. ఇబ్బందులు అంటూ ఉండవు. మనకి 2025 జనవరి అంటే సంక్రాంతి పండగ, మకర సంక్రాంతి అన్నాం. ఆ మకర సంక్రాంతి 14వ తేదీ అయింది. ఆ రోజు ఆయన పేరు మకర కృష్ణుడి పేరు మదోదయ అనే నామధేయంతో వస్తున్నారు. ఆయన రాక్షస రూపంతో వికారంగా ఉంటారు. ఆయన ధరించేవన్నీ కూడా మనకు కొన్ని అరిష్టాలు కూడా ఉంటాయి. అరిష్టాల్లో ఆయన కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. గంధంతో స్నానం చేస్తారు కాబట్టి మంచి జరుగుతుంది. తిలకంతో ధరిస్తారు కాబట్టి కొంచెం అరిష్టము, కొంతమందికి ఇబ్బందులు, రక్త ప్రవాహాలు,
కొట్లాట్లు పెరుగుతుంటాయి. కొన్ని ఆయన తినే భోజనం కూడా, ఆయన తినే భోజనాన్ని బట్టి కూడా ఆహార పదార్థాలు అవి కూడా కొన్ని విధాలుగా ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఈ మకర పురుషుడు అనేది చూసి మనం ఏంటో మకర పురుషుడు వచ్చేస్తున్నాడు, మకర సంక్రాంతి వచ్చేస్తుంది అని ఏ వాహనం మీద వస్తున్నాడంటే పులి వాహనం మీద వస్తున్నారు. పులి వాహనం మీద వస్తున్నారు కదా అని పుల్లందరికీ ఇబ్బందులు వస్తాయా అంటే వస్తాయి. అంటే అన్ని ఇబ్బందులు అంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ మధ్య మనం చాలా చూసాం. తిరుపతిలో పులి విహారాలు ఎక్కువైపోయి చాలామందిని కూడా చాలా పిల్లలు చాలామంది పోయినారు. అట్లాగే పులి ఇప్పుడు రేపు 20వ తారీఖు రావాల్సిన ముందు ఇబ్బంది ముందే మనకు కనపడింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మకర పురుషుడు రకరకాల ఆకారాలతో వస్తాడు. చెవులు, ముక్కులు, నోరు పెద్దది, భుజాలు పెద్దవి, వికార ఆకారంతో ఉంటారు. ఆయన నామధేయం కూడా మధోదయ నామనంతో వస్తున్నారు. అందుకని ఈ మకర సంక్రాంతి నాడు అందరూ కూడా పితృదేవతల్ని ఆ రోజు చక్కగా 14వ తారీఖు ఉదయం 8 గంటల 10 నిమిషాలకు వస్తుంది కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం పూట బ్రాహ్మణ్ణి పిలిచి గుమ్మడికాయ దానం ఇవ్వండి. పండు గుమ్మడికాయ దానం ఇచ్చి వస్త్రం పెట్టి అని చేసినట్లయితే మనం, ఎందుకంటే మకర పురుషుడు వచ్చాడు కదా అని మన అంటే జనవరి పండగ అంటేనే పితృదేవతలకి ముఖ్యం అనమాట. పితృ కార్యక్రమాలే కాదు, మకర సంక్రాంతి పండగ అంటే ఎంత మంచి పండగో కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. చాలామంది జనవరిలో ఇబ్బంది పడుతూనే ఉంటారు, అనారోగ్యాలతో ఇబ్బంది పడుతుంటారు, తెలియకుండా మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు ఆ సంక్రాంతి నాడు బ్రాహ్మణుని పిలిచి ఇలా చేసినట్లయితే ఇబ్బందులు అంటూ ఏమీ ఉండవు. ఈ మకర పురుషుడు గురించి చేసి మకర సంక్రాంతి నాడు చేసి మన్నాడు కనుమ పండుగ చేసుకోండి. 15, 14, 15, 16 మనకు పండగ అయింది. ఈ పండుగను కూడా గ్రహించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రాంతి పండుగని చక్కగా నిర్వహించుకోండి. మనకి నవనాయకులకు వచ్చేటప్పుడైతే రాజు కుజుడైనాడు. ఈ కుజుడును కొంచెం ఉద్రేకారకుడు, మానసిక ఆందోళన పెరుగుతుంది, పరిపాలనా దక్షత కూడా రకరకాలుగా మారిపోతుంది, ఆరోగ్యాల్లో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా రాజు బాగుంటే అన్నీ కూడా పరిపాలన బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ రాజు బాగుండడానికి కారణం ఏంటి? ఆయన గ్రహం కూడా కుజుడు. ఈ కుజుడు ప్రతిదానికి కూడా ఇబ్బంది పెడుతూ ఉద్రేకపూర్వకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా మాట పడదు, ఎదుటి వాళ్ళని పరదూషణ చేసుకుంటుంటారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఎక్కువైపోతుంటాయి, మనిషికి పడదనమాట. బంధువుల్లో కానీ, అన్నదమ్ముల్లో కానీ, అక్క చెల్లెల్లో కానీ భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. పెద్దలని గౌరవించే పద్ధతి కూడా పోతుంది. ఇవన్నీ కూడా ఈ రాజు కుజుడు అవటం వల్ల మనకి ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి. అంతేగాని ఎవరు దాని గురించి భయపడకండి. సహజంగా ఇవన్నీ కూడా ఉగాది పండుగ నుంచే మనకు మొదలవుతాయి. ఎందుకంటే ఉగాది పండుగ అది మన తెలుగువారి పండుగ కాబట్టి తెలుగు సంవత్సరాల నుంచే నవనాయకులు మొదలవుతారు, మూఢములు మొదలవుతాయి, అన్నీ వస్తాయి. ఈ కుజుడు రాజు అయినాడు కాబట్టి ఉద్రేకపూర్వకంగా ఉంటుంది. రాజకీయ నాయకులు అయితే ఒకళ్ళకొకళ్ళు అరుచుకోవటం, తిట్టుకోవటం, పరిపాలన లేకపోవటం, డెవలప్మెంట్స్ లేకపోవటం, ప్రతిదీ కూడా కొత్త అనారోగ్యాలు రావటం, ఇవన్నీ కూడా కనపడతాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రతి కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. అన్ని విధాలు బాగుంటుంది. మనకి మంత్రి శని అయినాడు. ఈ శని మంత్రి అయినప్పటికీ సేనాధిపతులు కానీ ఎవరైనా సరే అన్ని విధాలు ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఎలక్ట్రిక్ రంగాల వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్స్ కానీ, రవాణా రంగాల వాళ్ళకి కానీ బొగ్గు, ఇనుము, కంకరు, ఐరన్ ఇలాంటివి కూడా ధరలు పెరిగిపోతాయి. ధరలు పెరగటం, అందులో ఈ శని ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ ప్రతి చోట కూడా రోడ్డు ప్రమాదాలు జరగటం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. జరిగిన దాని గురించి శని అంటే రాజు, మంత్రి, సైన్యాధిపతి, అర్ఘాపతి వీళ్ళందరూ కూడా నవనాయకులే. ఒక్కొక్క నాయకుడు అంటే మనం ప్రస్తుతం మన ప్రభుత్వంలో చూడండి, మినిస్టర్లు అందరూ కూడా ఫామ్ చేస్తారు. చేసినప్పుడు ఈ వింగుకి ఇతను, ఈ వింగు ఇతను ఎలా ఏర్పాటు చేస్తున్నారో అలాగే మనకి జ్యోతిషంలో కూడా నవనాయకులు ఉంటారు. రాజు, మంత్రి, సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, రసాధిపతి అని ఉంటారు. ఇట్లా ఒక్కొక్క వాళ్ళు ఒక రకంగా చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం శని ఆధిపత్యం బాగుంటుంది. శని వల్ల వ్యాపారాలు కొంచెం మందగుండిగా నడిచినప్పటికీ కూడా చిన్నగా అందుకుంటాయి. ధరలు తాస్థాయికి వెళ్ళిపోతాయి. బంగారం, వెండి కూడా కొంచెం పెరుగుతుంది. అన్నీ కూడా వ్యాపారంగా అభివృద్ధి చెందినప్పటిగా కొంచెం విసరం ఫలితంగా నడుస్తూ ఉంటుంది. సైన్యాధిపతి మళ్ళీ శని అయినాడు. ఈ శని పడేటప్పటికీ పరిపాలన రక్షణ కూడా అంత బాగుందని చెప్పడం లేదు. ఎందుకంటే చేసేవాడు మనవాడు అయినప్పటికీ కూడా చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టుగానే వ్యవహారాలు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మేమే ముందుండాలని తన్నుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే సహనం కోల్పోతారు, ఓర్పు కోల్పోతారు, భయాందోళన పెరుగుతుంది, రక్తపాతం మొదలవుతుంది.
ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ వ్యాపారాలకు కూడా కొంచెం చేసేవాళ్ళు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. మెడికల్ కూడా బాగా రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఔషధాలు రేటు పెరిగేటప్పటికీ ప్రజలకి అందుబాటులో లేకపోయేటప్పటికీ చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ శని ప్రభావం వల్లే అని గమనించండి. సైన్యాధిపతి శని అన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా అక్కడికి గ్రహించుకోండి. భయపడకుండా మనోధైర్యంగా ముందుకు నడవండి. అన్ని విధాలా బాగుంటుంది. సస్యాధిపతి కుజుడైనాడు. ఈ కుజు సస్యాధిపతి అయినప్పటికీ రాజ్యాంగంలో ఇబ్బందులు చాలా వస్తాయి. ప్రజల్లో కూడా మనోధైర్యం కోల్పోతారు. ఒక మాట చెప్తారు, ఇంకో మాటకి అర్థం తీసుకుంటారు. ఆడపిల్లలు కూడా కొంచెం సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకు కూడా చదువుల్లో బాగా వస్తారు. ఆడపిల్లలు కూడా కొంచెం ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువుల్లో బాగా రాణిస్తారు. అన్నీ బాగుంటాయి. అన్నీ బాగున్నప్పటికి కూడా మనసులో కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ కోరికల్ని అదుపు పెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఐటీ రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. అన్ని విధాలు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. పరిపాలన చేసేవాళ్ళు ఎవరైనా సరే పరిపాలనని పోటీ పడుతూ ఉంటారు. మనిషి అరుచుకోవడం తప్ప చేసే పనిలో ఒక పద్ధతి ఉండదు. అనుకున్న సంకల్పాన్ని పక్కన పెట్టేసి ఎవరిష్టం వచ్చేట్లు వాడు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకు టైం బాగాలేదు కాబట్టి ఈ టైంని గ్రహించుకుంటూ మాట సరిగా ఉంటే ఎలాంటి సమస్యలు మనకు రావు. మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. చేసినట్లయితే ఇబ్బందులు అంటూ ఏమీ లేకుండా హ్యాపీగా పరిపాలన సాగించవచ్చు. లేకపోతే ఇబ్బందుల ఆస్కారం ఉంది. మనం ప్రతి ఒక్కరికి వాగ్దానాలు చేసి చేయలేకపోకపోవటం, దానివల్ల ప్రజల్లో ఉద్రేకం, ఆవేశం పెరగటం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజాస్వామ్యాలు జరిగేవి. ఇవన్నీ కూడా కొంచెం గ్రహించుకోండి. జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలు బాగుంటుంది. ధాన్యాధిపతి చంద్రుడు. ఈ ధాన్యాధిపతి చంద్రుడు ఎలా అంటే మనకి ప్రతి కూడా మనిషికి మాటతోనే ముడిపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఎలా ఉంటుంది? పరిపరి విధాలుగా మారుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ చంద్రుడు ప్రభావం వల్ల అనమాట. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది, పనిభారం పెరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే తీరు కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ చంద్ర ప్రభావం అనమాట. డబ్బులు కూడా ఎందుకు వస్తున్నాయో ఎందుకు పోతున్నాయో అర్థం కాదు. అలా ఖర్చు అయిపోతూ ఉంటాయి. నీళ్ళ ఖర్చు అయిపోతున్నాయి అనుకుంటారు. కొంతమందికి అనారోగ్యాలు కూడా రావడం ఆస్కారం ఉంది. అలా కొత్త అనారోగ్యాలు వస్తాయి, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలర్జీస్ వస్తాయి. ఇవన్నీ కూడా కొంచెం గమనించుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. కానీ దేనికి భయపడకండి. ప్రతిదీ కూడా భయపడుతూ మనం ఏమీ చేయలేం. భయాన్ని పక్కన పెట్టి ప్రతి పని కూడా ధైర్యంగా నిర్వహించినట్లయితే ఏది వచ్చినా సరే మనకు దైవ బలం ఉంది అనుకుంటూ కనుక చేసినట్లయితే అందరికి కూడా చక్కగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పంచాక్షరి మంత్ర నమశివాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఉండండి. చేసినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అర్ఘ్యాధిపతి శని ఏనాడంటే వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎందుకంటే ప్రతి వస్తువు మినువులు, నూనె, మిర్చి ఇట్లాంటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. పెరిగేటప్పటికీ మార్కెట్ ధరలు పెరిగే కొద్దీ మామూలుగా మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రభుత్వం సలహాలు చెప్తుంటుంది, సహకారాలు చేస్తానంటుంది. చేసినా కూడా సమయానికి అందక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందరికంటే కూడా ప్రతి మనిషికి ఆర్థికంగా బాగుంటే ఏ సమస్య ఉండదు. మనిషికి కావాల్సింది ఆర్థికంగా అండబలం కండబలం అన్నట్టుగానే రెండు ఉంటే కానీ ఏదైనా సరే చేయలేరు. బంధువుల్లో కూడా కొంచెం చికాకులు వస్తూ ఉంటాయి. వాళ్ళ నుంచి కూడా భేదాభిప్రాయాలు ఆస్కారం ఉంది. విపరీతంగా కొంతమంది ప్రతి విషయానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ చేసుకోవడం వల్ల వర్షాలు కూడా విపరీతంగా పడతాయి. ఇవన్నీ బాగుంటాయి. కానీ కొంచెం ఎండలు కూడా విపరీతంగా అవుతాయి. అయినా భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వచ్చినప్పుడే మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకుండా దేనికంటే దానికి ముందుకెళ్ళిపోతూ దూకుతున్నట్లయితే ఇబ్బంది ఆస్కారం ఉంది. గ్రహపీడలు కూడా తొలగిపోతాయి. చేసే ప్రతి పని కూడా దైవానుగ్రహంతోనే చేయండి. చేసినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. శరీశ్వరుడికి చక్కగా రోజు కాసేపు ఆయన నామాన్ని, ఆయన శ్లోకాన్ని పఠించుకుంటూ స్వామిని చక్కగా నమస్కరించండి. ఏ సమస్య వచ్చినా శని భగవానుడు చేసినట్టు ఎవరు చేయరు యోగం. అంత మంచి యోగాన్ని ఇస్తారు ఆయన. అందుకని అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా మలుచుకోండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మేఘాధిపతి శని. ఈ మేఘాధిపతి శని అవ్వటం వల్ల మనకు అకాల వర్షాలు, భూకంపాలు, దక్షిణ ప్రాంతం అంతా కూడా మళ్ళీ వరదలు రావటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి.
నైరుతి పవనాలు కొంచెం ఆలస్యంగా రావటం, వర్షాలు తక్కువగా పడటం, ఆ పవనాలు లేటేటప్పటికీ ఈ ఎండ ప్రభావం పెరిగిపోయి చాలామంది అనారోగ్యం పాలవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే మేఘాధిపతి అంటే మేఘాలు విజృంభించేది కాబట్టి ఆ వాతావరణం బట్టే మనకి కాలమానం చక్రం కూడా జరుగుతూ ఉంటుంది. దానికి శని అధిపతి అయినాడు. అందుకని ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం కావాలనుకుంటే వచ్చేది కాదు. అదొకటి. మాట ఎవరికైనా సరే హామీలు ఇవ్వకండి, రుణాలు చేయకండి. అప్పుల భారాలు పెరుగుతాయని అప్పులు చేసేసి ఇవ్వలేక ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇబ్బంది అంటూ ఏముండదు. వర్షాలు కూడా పంటలు కూడా పండుతాయి, కొంత పంట నష్టం కూడా వస్తుంది. కొన్ని ధాన్యాలు కూడా రేట్లు పెరుగుతాయి. ఇనుము, కంకరు ఇట్లాంటివి కూడా రేట్లు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ బాగా కలిసి వస్తుంది. ఎప్పుడైనా చూడండి, ఎంత హై పొజిషన్కి వెళతామో విరుగుట కొరకే అని ఏదైనా సరే అతిగా చేసినట్లయితే ఇబ్బందులు తప్పకుండా వస్తాయి. అది గ్రహించుకోండి. ఇలాంటి సమస్యలు అంటూ ఉండవు. రథాధిపతి గురువు అయినాడు. ఈ గురువు చాలా యోగ్యుడు, మంచివాడు. ఎందుకంటే గురువు బలం బాగుంటే ఈ జాతకాల్లో వాళ్ళ టైం చాలా బాగుందని చెప్తాం. అలాగే గురువు వల్ల యజ్ఞాలు, యాగాలు ఎక్కువ చేస్తుంటారు. పురోహితులు కూడా బాగుంటుంది. మంచి మంచి హోమాలు చేస్తూ ఉంటారు. అయితే చేసే ప్రతి పని కూడా కొంతమంది ఏమో కమర్షియల్గా చేస్తారు, కొంతమంది ఏమో భగవద్నామం చేసుకుంటూ భగవంతుడికే ధ్యానం చేసుకుంటూ హోమాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎవరి భక్తి వాడిది, దాన్ని మనం ఆక్షేపణ అవసరం లేదు. ఎందుకంటే గురువు మంచి యోగప్రదుడు. కానీ పంటలు కూడా బాగా పండుతాయి. రైతులకు కూడా బియ్యము, పత్తి ఇట్లాంటి తెల్లధాన్యాలు బాగా పండుతాయి. అయితే బంగారం, వెండి మాత్రం తారస్థాయికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినా భయపడకండి. ఎంత పెరిగితే అంత మంచిది. ఎందుకంటే రేటు పెరిగే కొద్దీ మనం జాగ్రత్త పడుతూ ఉంటాం. డబ్బులు సంపాదించుకోవాలి, అది కొనుక్కోవాలని జాగ్రత్త పడుతూ ఉంటాం. తక్కువ ధర అయినప్పుడు మనం దాని జోలికి పోవన్నమాట. ధర ఎప్పుడు పెరిగిందో అప్పుడు బంగారం షాపులు కూడా విపరీతంగా నిండిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా గురువు తక్కువ రసాధిపతి అయినాడు కాబట్టి ఔషధాలు కూడా కొత్త మందులు మార్కెట్లోకి వస్తాయి. వ్యాపారాలు బాగుంటాయి. మందుల వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. నీరసాధిపతి కుజుడైనాడు. ఈ నీరసాధిపతి కుజుడైనడికి చందనము, పసుపు, వస్త్రము ఇట్లాంటి వస్తువులు కొంచెం రేట్లు పెరుగుతాయి. ఎర్ర వస్తువులకి బాగా డిమాండ్ పెరుగుతుంది. కందులు, మిర్చి, నూనె, ఎరుపు ధాన్యాలన్నీ కూడా పెరుగుతాయి. వస్త్ర వ్యాపారాలు పెరుగుతాయి. అన్నీ పెరిగినా కూడా ఇబ్బంది పడకండి. కుజుడి వల్ల మనశ్శాంతి ఉండదు. ప్రతి కూడా ఆందోళన పెరుగుతుంది. బీపీ, షుగర్ అనే వ్యాధులు కూడా అధికం అవుతాయి. జనంలో చిన్న పెద్ద అనే భేదం లేదు. షుగర్ అనేది అందరికీ వస్తుంది కాబట్టి షుగర్లో కూడా కొంతమంది ఆహార నియమాలు పాటించక శుభ్రంగా అన్నీ తినేసేసి చిన్న వయసులోనే షుగర్ తెచ్చుకుంటున్నారు. ఇట్లాంటివి అవి ఎంత మనకి అనారోగ్యాలు పెరిగినాయో మార్కెట్ బాగా అందుకుంటుంది. మందుల వ్యాపారస్తులకి మంచి డిమాండ్ పెరుగుతుంది. వాళ్ళు బాగా సంపాదిస్తారు. మనం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాం. ఏదో రకరకాల మందులు తెచ్చుకుంటాం, వాడుతూ ఉంటాం. కానీ దేనికైనా సరే ఒక వ్యాయామం అనేది, ఆహార నియమాలను పాటిస్తూ ఉండాలి. అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా చేసుకోండి. దేనికి భయపడకుండా మనోధైర్యంగా దైవ నిర్ణయం, దైవాన్ని మాత్రం ఎవ్వరూ నిత్యము కాసేపు కళ్ళు మూసుకొని స్వామిని ధ్యానించుకొని బయటకు వెళ్ళండి. అనుకున్న పనులన్నీ కూడా మీకు సక్రమంగా నెరవేరుతాయి. చేసే పని మీద ధ్యాస పెట్టండి. పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు. విదేశాలు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయండి. అనుకున్న పనులన్నీ అవుతాయి. కానీ భార్యాభర్తల మధ్య కొంచెం చికాకులు అధికంగా ఉంటాయి. దాన్ని గ్రహించుకోండి. ఎందుకంటే ప్రతి విషయానికి ఏమంటారు, జాతకం చూపించుకున్నామండి, జాతకం బ్రహ్మాండంగా ఉందన్నారు, ఎందుకు కొట్టుకుంటున్నాం అనే సామెత మధ్య ఎక్కువైపోయింది. కానీ అది తప్పు. ఎందుకంటే మనం జాతకం బాగానే ఉంది, జాతకం మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. జాతకం అనేది మనిషి కెరియర్ అంటే డెవలప్మెంట్ చూసుకోవాలి. సంతానం పుట్టరా ఈ రెండు చూసుకుని మనకు డెవలప్మెంట్ చూసుకున్న తర్వాత కానీ భార్యాభర్త అనేది అండర్స్టాండింగ్స్తోనే పైకి రావాలి. జాతకం మీద ఆధారపడి జాతకం బాగానే ఉందన్నారు సిద్ధాంతి గారు, కానీ ఎందుకో కొట్టుకుంటున్నామండి అని చాలామంది చెప్తూ ఉంటారు. అది ఎప్పుడు నమ్మకండి. ఎందుకంటే మన అండర్స్టాండింగ్ ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. అల్లా మన దగ్గర రాలేదు, మనం అల్లా దగ్గరికి పోదాన్ని సామెతను గ్రహించుకోండి. ఎప్పుడు మా రామణ గారు చెప్పేవారు, ఏదైనా సరే మన ధైర్యంగా ముందుకు రావాలి. కానీ తొందరపడి ఒకళ్ళ మీదే తప్పు పెట్టుకొని ఎదుటివాడు అంటామని తప్పు అని చెప్పారు. అందుకని ఇవన్నీ కూడా ఏం చెప్తున్నానంటే ప్రతి కూడా మనం చేసే పనులు బట్టే ఉంటుంది. చేసినట్లయితే ఈ నవనాయకుల వల్ల ఇబ్బంది అంటూ ఉండదు. ప్రతిదీ కూడా ఇప్పుడు మనకు ప్రతి ఒక్క మినిస్టర్ వస్తారు, ప్రతి మినిస్టర్ ప్రతి పని ఇచ్చాం కదా అని విద్యాశాఖ మన విద్యను డెవలప్ చేస్తున్నాడా, ఏదో తాత్కాలికంగా తీసేస్తున్నాడు.
దేవదాయ వస్తుంది. అది కూడా అంతే, ఎవరికి వాళ్ళే. అట్లాగే ఈ నవనాయకులు ఇలా ఉన్నారని మనమే భయపడక్కర్లేదు. అన్నీ బాగానే ఉంటాయి. కానీ కాలానుగుణ్యంగా వాటి ప్రకారమే మన పరిపాలన దశలు కానీ, వ్యాపారాలు కానీ, వర్షాలు కానీ, రైతులు పంటలు కానీ ఏదైనా సరే దాన్ని బట్టే నడుస్తుంది. అది కాలమాన చక్రం, ఒక యూనివర్స్. దాన్ని బట్టే మనం ప్రతిదీ కూడా ఫాలో అవ్వాలి. అందుకని ఎవ్వరు భయపడకండి, దాదాపు చేసుకుంటూ ఉండండి. ప్రతి చిన్న విషయానికి ఇరిటేషన్ తగ్గించుకోండి. ఈ మధ్య పిల్లల్లో ఎక్కువ పెరిగిపోయింది కోపం, ఉద్రేకం. తగ్గించుకున్నట్లయితే అన్ని విషయాలు కూడా మంచి పైతదులకు వస్తారు. పెద్దల మాట కాస్త వింటూ ఉండండి. విన్నట్లయితే పిల్లలకు కూడా ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. అన్ని విషయాలు కూడా పెద్దలు చెప్పే మాట చాలామంది వినరు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం వినేది ఏంటి అనే ఆలోచనలో ఉంటారు. కానీ పెద్దల మాట చదువు మూట అని పెద్దవాళ్ళు చెప్పారు. అలాగే ప్రతి కూడా గ్రహించుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. ఈ నాయకులు ఇలా ఉన్నారే, అయ్యో బాగలేదని మాత్రం అనుకోవద్దు. ఈ సంవత్సరం అన్ని విధాలు బాగుంటుంది. ప్రతి కూడా ధైర్యంగా నిర్వహించండి. చేసినట్టయితే మీకు ఏ సమస్యలు అంటూ ఉండవు. మనకి ఈ సంవత్సరం గ్రహణాలు 4 ఉన్నాయి. ఈ 4 గ్రహణాలు మనకి ఏ మాత్రం కనపడదు. ఎటు చూసినా కూడా మనకి ఎలాంటి సంబంధము లేదు. కానీ గ్రహణం రాగానే అందరూ గ్రహణం 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 అని అదేదో పెద్ద గొప్పగా ఆ గ్రహణాన్ని పెట్టుకొని ఏం చేయాలని ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. మనకు లేనప్పుడు మనం ఎందుకు భయపడాలి? కానీ గ్రహణం అనేది మనం భయపడడం అవసరం. మనం ఎవరు భయపడాలంటే ప్రెగ్నెంట్ లేడీస్ కొంచెం ఆ గ్రహణ ప్రభావం అనేది జనరల్గా కనపడుతుంది కాబట్టి వాళ్ళు ఆ కాసేపు కళ్ళు మూసుకొని ఇంట్లో పడుకుంటే చాలు, అంతకంటే ఏం ఉండదు. అది గ్రహణాలు 4 గ్రహణాలు కూడా మనకి ఏది కనపడదు. ఎవరు భయపడకండి. గ్రహణం అనే మాట మర్చిపోండి. ఎందుకంటే ఏదో గ్రహణం అని 4 ఉన్నాయి కదా ఏమో ఎలా అనుకుంటారు. 18వ తారీఖు 20వ సంవత్సరం 18వ తారీఖు ఒకటి ఉంది, సెప్టెంబర్లో ఒకటి ఉంది, అక్టోబర్లో ఒకటి ఉంది. ఇవన్నీ మీరు భయపడకుండా జాగ్రత్తగా ఉండి. గ్రహణ ప్రభావం మాత్రం ఎవరి మీద పడదు. ఇలాంటి సమస్యలు అంటూ ఏమీ లేవు. గ్రహణాలు అనగానే ఏం దానాలు చేయాలి, ఏం చేయాలని ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అయిపోయింది. మనకు ఉంటే మనం చేయాలి, లేకపోతే ఎందుకు చేయాలి? చేయకండి. చక్కగా దైవాలను చేసుకోండి, దేవుడి దర్శనం చేసుకోండి. అంతకంటే పుణ్యం ఇంకోటి లేదు. దానం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. అందరూ ఎదురు చూసే కృతనామ సంవత్సర ఫలితాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఆదాయం ఎలా ఉంటుందో అని అదే చూస్తారు, కానీ ఇంకోటి చూడరు. పంచాంగ శ్రవణ నియమాలు కూడా అక్కడ వెళ్ళగానే ఎప్పుడెప్పుడు సిద్ధాంతి గారు ఈ ఆదాయాలు చెప్తారని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మన ఈ సంవత్సరం మొట్టమొదటిసారి మేషరాశి వాళ్ళకి చూద్దాం. ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయం బాగానే ఉంది. అయితే ఆదాయం బాగున్నా వ్యయం కూడా అలాగే ఉంటుంది. ఆదాయం 8, వ్యయం 14. అంటే ఒక 8 ఆదాయం ఉందంటే 14 పెరిగిందంటే ఏంటి? మనం కష్టపడాలి. 8 వచ్చింది కదా, దాన్ని కొంచెం డెవలప్ చేసుకోవాలి, కానీ దాన్ని పాడు చేసుకోకూడదు. అంతేగాని అదేదో చూస్తూ భయపడకండి. రాజ్యపూజ్యం వచ్చేటప్పటికి 3, అవమానం 7. రాజ్యపూజ్యం అంటే 10 మంది గొప్ప మెచ్చుకుంటారు, కొంతమంది తిట్టుకుంటారు. ఇవి సహజంగా జరుగుతూ ఉంటాయి. అంతేగాని వాటిని చూసి అమ్మో ఇంతుందే రాలేదే అని మాత్రం అనుకోకండి. అలాగే ఈ మేషరాశి వాళ్ళకి సంవత్సరం చాలా బాగుంది. గురుబలం బాగుంది. వీళ్ళకి రాహుగ్రహం కూడా చాలా వేస్తున్నారు. బంధువుల్లో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఏ వ్యాపారాలు చేసినా కూడా శ్రీకారం చుట్టండి. వివాహం కాని వాళ్ళు కూడా వివాహ ప్రయత్నం చేయండి. చేసినట్టు వివాహం అవడానికి ఆస్కారం ఉంది. అన్ని సమస్యలు కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఈజీగా అయిపోతాయి. సంవత్సరం టైం చాలా బాగుంది. అయితే ప్రతిదీ కూడా లౌక్యంగా వ్యవహరించండి. అంతేగాని ప్రతి కూడా తొందరపడి మాట్లాడద్దు. మాట్లాడినది అన్నీ మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి. భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉంటారు. సమస్యలు అంటూ ఏమీ ఉండవు. తదుపరి వృషభ రాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 3, అవమానం 7. ఈ వృషభరాశి వాళ్ళకి చాలా తక్కువగా ఉంది ఆదాయం. అందుకని ఉన్నదాంట్లో జాగ్రత్త పడండి. ఏదైనా సరే తొందరపడి ఆదాయం లేదు కదా అని అప్పులు మాత్రం చేయకండి. అప్పులు చేసి చివరికి ఇబ్బందులు పాలవకుండా ఉన్నదాంట్లోనే జాగ్రత్త చేసుకుంటూ ₹1 రూపాయి జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు. కానీ ఆరోగ్యంలో చికాకులు వస్తాయి. జాగ్రత్తగా ఉంచండి. వ్యాపారాలు చేసిన ఎవరైనా సరే వ్యాపారాల మీద కూడా జాగ్రత్త పెట్టండి. అన్ని విధాలు బాగుంటుంది. ఈ వ్యాపారాల్లో కూడా కొంచెం పెద్దవి ఎలాంటి వ్యాపారాలు అంటే కన్జ్యూమర్స్ కానీ, మిల్క్ ఐటమ్స్ కానీ, కళ్ళకు సంబంధించిన కాస్మెటిక్స్ కానీ ఇలాంటి వ్యాపారం ఏ చేసినా సరే బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది ఉంటుండదు. భార్యాభర్తలు కూడా అన్యోన్య జీవితం గడుపుతూ ఉంటారు. అప్పుడప్పుడు పిల్లలతో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. భయపడకండి. విద్యార్థులు కానీ విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తారు. వివాహాలు కూడా
ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే ముందుగానే చూసేసుకొని అరేంజ్మెంట్ చేసేసుకొని పెళ్ళిళ్ళకు సిద్ధమైపోతారు. అంతేగాని ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. కానీ అన్నిటికీ పెద్దవాళ్ళు సహకరించాలి. సహకరించినట్టయితే వృషభ వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు, అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, అవమానం 3, రాజ్యపుణ్యం. ఎందుకంటే వీళ్ళకి అన్ని రెండు సమానంగానే ఉన్నాయి. ఆదాయం బాగుంది, వ్యయం బాగానే ఉంటే ఇటు రావటం అటు వెళ్ళటం అంత రమ్మంది. కానీ ఈ రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది. అన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఇలాంటి సమస్యలు అంటూ ఉండవు. అన్నీ మిశ్రమ ఫలితంగానే ఉంటాయి. సమస్యలు అంటూ ఏముండవు. ఇంట్లో కూడా మంచిగా వివాహ ప్రయత్నాలు చేస్తారు. వివాహాలు అనుకోకుండా అయిపోతూ ఉంటాయి. కానీ అన్నీ బాగున్నప్పటికీ కూడా కొంచెం ఎక్కడో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. సంతృప్తికరంగా మాత్రం ఉండలేరు. ఎందుకంటే కుటుంబంలో కొంచెం ఇబ్బందులు ఆస్కారం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా అవగాహన లోపం అధికంగా ఉంటుంది. ఏదైనా సరే ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి ఎంత టైం బాగున్నప్పటికీ కూడా కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి భయపడకండి. దైవానుగ్రహంతోనే ప్రతిదీ చేయండి. దైవాన్ని నమ్ముకోండి. అప్పుడప్పుడు దానాలు చేస్తూ ఉండండి. చక్కగా మంచి టైంని సద్వినియోగం చేసుకోండి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా సమస్య పోతాయి. ప్రతి ఒక్కటి కూడా చేసినప్పుడు స్వామివారి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి. చేసినట్టయితే మీ సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఈ రాశి వాళ్ళకి అన్ని సమస్యలు కూడా పడ్డవన్నీ తగ్గిపోయి ఇప్పుడు మంచి టైం ఆసనమైంది. కాబట్టి సమయాన్ని మనం గ్రహించుకుంటూ ముందుకు రండి. అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపుణ్యం 3, అవమానం 3. ఎందుకంటే రెండు సమానంగానే ఉన్నాయి కాబట్టి ఏ బాధ వచ్చినా ఈజీగా మిశ్రమ ఫలితంగా తీసుకుంటారు. వృద్ధాన్ని సంతృప్తికరంగానే ఉంటారు. ఆరోగ్యంలో కూడా ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. కానీ వివాహ యోగం కూడా అనుకోకుండా అయిపోతుంది. వివాహాలు కూడా ప్రతిదానికి కూడా ఆలోచించకుండా ముందుకు దిగండి. కానీ కొంతమంది మానసికంగా వివాహాలు కాలేదని కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపార దక్షత వ్యవహరించండి. ఉద్యోగంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది, పని భారం పెరుగుతుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు చేయాలన్నా కూడా అష్టమ సందోషం వల్ల కొంచెం వెనక ముందుగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు చక్కగా ప్రతిదానికి కూడా మన ఆదాయం బాగుంది, ఆర్థికంగా బాగానే ఉన్నాం, ఈ ఆర్థికంగా బాగున్నాం కదా అని వ్యయం తక్కువగా ఉందంటే అది మన చేతిలో ఉంది. మనం జాగ్రత్త చేసుకుంటే మన డబ్బు చక్కగా డిపాజిట్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అందుకని ఖర్చులు ఇప్పుడు మంచితో మనం మితిమీరిపోతున్నాయి. అనవసర ఖర్చులు పెట్టుకొని బాధపడకండి, జల్సాలు చేయకండి. చేయకుండా ఉన్నట్టయితే కర్కాటక రాశి చాలా బాగుంది. ఏ సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతుంది. తదుపరి సింహరాశి. ఆదాయం 2, వ్యయం 14, అవమానం 2, రాజ్యపుణ్యం. ఎందుకంటే అన్ని వీళ్ళకి పాపం ఆదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఖర్చు ఎక్కువగా అంటే కొంతమంది కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంసార భారం పెరుగుతుంది, అప్పుల సమస్యలు వస్తాయి. ఇంట్లో వాళ్ళని సంతోషపెట్టాలని అప్పులు చేస్తూ ఉంటారు. ఈ అప్పులు తీర్చడానికి ఇంకో విధంగా మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ టైం చాలా బాగుంది. గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. భయపడకండి. భయపడద్దు అన్నాను కదా అని అప్పులు చేయకండి. అప్పులు చేయకుండా ఉన్న దాంట్లోనే జాగ్రత్త పడండి. ప్రతి కూడా కష్టపడితే కానీ ఫలితం ఉండదు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడండి. కష్టపడితే మాత్రం అనుకున్న పనులు సాధిస్తారు. భార్యాభర్తలు కూడా అప్పుడప్పుడు ప్రతి మాటకి ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు. కుటుంబంలో కూడా సందడి కారణం వస్తుంది. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ సింహరాశి వాళ్ళకి ఏ విషయానికి కూడా భయపడకుండా జాగ్రత్తగా ఉండండి. స్థలాలు కూడా కొంటారు. చక్కగా మంచి మంచి ఇల్లు కడతారు. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపుణ్యం 2, అవమానం 3. ఎందుకంటే వీళ్ళకి రెండు సమానంగా ఉన్నాయి. ఈ కన్యారాశి వాళ్ళకి ఎంత డబ్బున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వీళ్ళ మనస్సు ఎలాంటిదంటే 10 మందికి దానం చేసే బుద్ధి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి డబ్బున్నా లేకపోయినా ఏదో విధంగా తను తినకపోయినా ఎదుటి వాళ్ళకి పెడదాము, మనం తినకపోయినా ఎదుటి వాళ్ళకి భోజనం పెడదాము, సంతృప్తికరంగా తింటే చాలు అనుకుంటూ ఉంటారు. అందుకని కన్యారాశి వాళ్ళకి దేనికి భయం ఉండదు. టైం చాలా బాగుంది. గ్రహాలు కూడా మంచి గురుబలం బాగా ఉంది. ప్రతిదానికి కూడా కంగారు లేకుండా నిదానంగా చేసుకోండి. సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాలు గడిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం చాలా బాగుంది. కాబట్టి కొత్త కొత్త ప్రయత్నాలను చేయండి. చేసినట్లయితే అనుకున్న కలిసి వస్తాయి. వ్యాపారాలు కూడా కొత్త వస్త్ర వ్యాపారాలు కానీ, కూల్ డ్రింక్స్ వ్యాపారస్తు వ్యాపారాలు కానీ, ఫ్రూట్ మార్కెట్స్ కానీ ఇలాంటి వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. ఏ వ్యాపారానికి సరే తక్కువ పెట్టుబడితో ప్రయత్నం చేయండి. చేసినట్టయితే కన్యారాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది. అన్నిటికంటే ముందు మానసిక ఆందోళన లేకుండా జాగ్రత్తగా మలుచుకోండి. మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటారు. కన్యారాశి వాళ్ళకి ఏ సమస్యలు అంటూ ఉండవు. అన్ని విధాలు బాగుంటుంది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపుణ్యం 3, అవమానం 5. ఎందుకంటే వాళ్ళకి పాపం ఆదాయం చాలా తక్కువగా ఉంది.
గ్రహ సంచారం చూసినట్టే అనుకూలంగా లేదు. గ్రహ సంచారం కొంచెం మిశ్రమ ఫలితం కనపడుతుంది. కానీ భయపడకండి, చేసే పనిలో జాగ్రత్తగా ఉంచుకోండి, సంకృతితో చేయండి, మనోధైర్యంగా చేయండి. కానీ చేసే పనిలో కూడా ధ్యాస పెట్టండి. మంచి మంచి కళలందు ఆసక్తి చూపిస్తుంటారు. కళారంగం వాళ్ళకి, కళాకారులకు కూడా బాగా కలిసి వస్తుంది. పత్రికా రంగాల వాళ్ళకు కూడా మంచి ప్రయోజకరంగా ఉంటుంది. ఏ విషయంగా సరే మంచి ఆలోచన జ్ఞానంగా చేస్తూ ఉంటారు. క్రీడాకారులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ఈజీగా అయిపోతుంది. ఈ తులారాశి వాళ్ళకి అయితే ఆరోగ్యంలో చిన్న చిన్న ఇవ్వాలని నమస్కారం ఉంది. జాగ్రత్త పడండి. పడినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా అయిపోతుంది. కానీ కొంతమందికి ఈ తులారాశి వాళ్ళకి ఎందుకంటే ఏదైనా చెయ్యాలని మనసులో వచ్చినప్పటికీ కూడా పని కావటం లేదని భయం కూడా ఎక్కువగా ఉంటుంది. భయపడకండి. కొంత సమయం తీసుకున్న తర్వాత మీరు అనుకున్నట్లు సాధించగలుగుతారు. విద్యార్థులు కూడా చదువుల పడి ఏకాగ్రత లభిస్తుంది. చదువులను శ్రద్ధ పెట్టడం తగ్గిస్తారు. అదే కాలం వృధా చేస్తుంటారు తులారాశి వాళ్ళు. డబ్బులు ఖర్చు పెట్టుకొని జలసాగతం చేస్తూ ఉంటారు. ఇవన్నీ తగ్గించుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపుణ్యం 3, అవమానం. వీళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అష్టమ శని నడుస్తుంది కదా, మరి అందుకే చికాకులు అధికంగా ఉంటాయి. వ్యాపారాలు మీకు ధ్యాస పెడతారే కానీ అనుకున్న వ్యాపారాలు కాలేదని బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సహజంగా వచ్చేవే కాబట్టి భయపడద్దు. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మన ప్రతి పని కూడా సాధించగలుగుతాం. మనం చేయటం కాదు, భగవంతునే మనకి అనుకున్న విధంగా నెరవేరుస్తాడు. అది నెరవేరుతాయి కూడా. అందుకని ప్రతి వృశ్చిక రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది. అదృష్టం అనేది ఒక అయస్కాంతం లాంటిది. అది అంటుకుంటే విధంగా దానంత భోగం ఇంకోటి ఉండదు. అప్పుడు మనం తలుపు తడుతుంది అదృష్టం. అలాంటప్పుడు మనం మెలకుగా ఉండాలట. ఇవన్నీ ఎందుకంటే మన గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే ప్రతి కూడా మన సహాయం కలగాలి. అనుకున్న పనులను చేయటం ప్రయత్నం చేయాలి. స్వయం కృషితోనే పైకి వస్తారు. నిదానంగా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా మలుచుకుంటారు. ప్రతి కూడా ఓర్పుతో, నేర్పుతో, సహనంతోనే అన్నీ కూడా నెరవేరుస్తారు. వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది అంటూ ఏమీ లేవు. చక్కగా దైవానుగ్రహంతోనే ప్రతి పని కూడా చేసుకుంటారు. ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. అప్పుడప్పుడు చికాకులు వచ్చినప్పటికీ కూడా భయపడికి, వివాహాలు కూడా కాని వారికి వివాహాలు కూడా అయిపోతాయి. భయపడకండి. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపుణ్యం 5, అవమానం 3. కానీ టైం చాలా బాగుంది. వివాహం కాని వాళ్ళు వివాహ ప్రయత్నం చేయండి. చేసినట్లయితే వివాహాలు రాసుకుంది. ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ వస్తాయి. సొసైటీలో మంచి ప్రఖ్యాతి గడిస్తూ ఉంటారు. ఏదైనా అనుకున్న సంబంధాలు కూడా అనుకున్నట్లే నెరవేరుతుంటాయి. దేనికి టైంని వృధా చేసుకోకండి. టైంని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఏదైనా సరే మనకి మంచి చేయాలంటే భగవంతుడు దానికి శ్రీకారం చుడతాడు. ఆ భగవంతుడు చుట్టిన టైంని మనం దాన్ని గ్రహించుకోవాలి. చేసినట్టయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి గురుబలం బాగుంటుంది. ప్రతి రంగంలో కూడా మంచి నాట్య రంగంలో కానీ, సంగీతంలో కానీ కళాత్మక హృదయం ఉంటుంది. కళ మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చదువుల్లో కూడా బాగా రాణిస్తారు. కార్పొరేట్ సంస్థల్లో కానీ, గవర్నమెంట్లో కానీ మంచి ఉద్యోగాల్లో కూడా మంచి ప్రఖ్యాతి గడిస్తారు. చదువుల్లో బాగా రాణిస్తారు. అన్ని విషయాల్లో కూడా మంచి యోగప్రదంగానే ఉంటారు. పెద్దలంటే మంచి అభిమానం, మాటని దాచుకోకుండా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి కూడా తన భావన బడి వ్యక్తం చేసుకుంటారు. అందుకే ధనుసు రాశి వాళ్ళకి ఒత్తిడి, పనిభారం పెరిగినప్పటికి కూడా అన్నీ వాళ్ళు ఎక్కువసేపు ప్రతి కూడా ఆలోచన జ్ఞానంతోనే నిర్వహిస్తూ ఉంటారు. మంచి సంకల్పం ఉంటుంది. అన్ని విధాలు బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నించే వివాహాలు కూడా అవడానికి ఆస్కారం ఉంది. వివాహం నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. దైవానుగ్రహంతో ప్రతి పని కూడా చక్కగా నెరవేరుతుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 1. ఎందుకంటే పాపం వాళ్ళకి 2 సమానంగానే ఉన్నాయి. ఆదాయం 14, వ్యయం అంటే ఇటు వస్తుంది, అటు ఖర్చు పెట్టేస్తుంటారు. ఆ ఖర్చు కూడా పెట్టేప్పుడు ఆలోచించుకోండి. మనకు బాగానే ఉంది ఆదాయం అనుకున్నప్పుడు ఒక మంచి ఇల్లు కొనుక్కోవటం కానీ, లేకపోతే కొంచెం గోల్డ్ కొనుక్కోవటం కానీ అలాంటివి చేయండి. డబ్బు ఉన్నప్పుడు ఎవరైనా సరే డబ్బుని ఊరికే దానికి ఖర్చు పెట్టుకోకుండా ఒక మంచి ఉపయోగకరమైన పని చేస్తుంటే అది నిలబడుతుంది. భూమికి పెట్టిన డబ్బు ఎప్పుడు నష్టపోరు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా 10 రూపాయలు మన దగ్గర ఉంటే ఇంకో 10 రూపాయలు యాడ్ చేసి ఏదైనా కొనాలని, మంచి కార్యక్రమం చేయాలని ఆలోచించుకోండి. చేసినట్టయితే ఈ మకర రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది. ఏలినాటి దోషం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి సమస్యలు అంటూ ఉండవు. కొంచెం రుణాలు కూడా తీరుస్తారు. రుణవిముక్తులు అవుతారు. ఎప్పుడైనా సరే రుణవిముక్తులు అవ్వాలి అంటే మనం చేసే పనులు కష్టపడాలి. కష్టపడితే అనుకున్నవన్నీ తీర్చగలుగుతాం.
పిల్లలు చదువులు ఎందుకు ధ్యాస పెడతారు, పెట్టినట్టే పెడతారు, కానీ అప్పుడప్పుడు కొంచెం చికాకు పడుతూ ఉంటారు, మొండితనంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడకుండా చక్కగా దైవారాధన చేయండి, సరిగ్గా తలాభిషేకం చేయించుకుంటుండే అప్పుడప్పుడు బాగుంటుంది. అన్ని సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఆదాయం అవమానాలు సహజంగా వస్తాయి. ఆదాయం ఎంత బాగున్నా కూడా వ్యయం అంత సమానంగా ఉంది కాబట్టి, రెండు సరిసమానంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. రాజ్యపూజ్యం బాగుంది, అవమానం అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ సహజంగా వస్తాయి కాబట్టి అయ్యో మనకి వాడు తిట్టాడే వీడు తిట్టలేదు అనుకోవద్దు. మనం ఒక మాట అంటే ఇంకోటి ఒక మాట అంటే అది సహజంగా జరిగేదే కాబట్టి భయపడకండి, మనోధైర్యంగా ముందుకు నడవండి, అన్ని విధాలు బాగుంటుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 1, కానీ అన్నీ బాగున్నాయి. ఈ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది టైం. గ్రహాలు చాలా మిశ్రమ ఫలితంగా ఉన్నప్పటికీ కూడా అనుకున్న పనులను కూడా సాధిస్తారు. ప్రతి విషయంలో కూడా ముందుకు దూసుకెళ్తుంటారు. చదువుల్లో కూడా బాగా రాణిస్తారు. కొంచెం వివాహాలు కూడా కొంచెం కులాంతర వివాహాలు చేసుకుని ముందుకెళ్తారు. ఏది ఆలోచించరు. పిల్ల బాగుంది కదా అని ప్రేమించేసి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. మాట చాకచక్యంతో భలే ఫైటింగ్ మాత్రం కనపడరు. చూడడానికి చాలా ఇన్నోసెంట్గా కనపడతారు, కానీ చేసే ప్రతి పనిలో కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. కుంభరాశి వాళ్ళకి ఏ విషయంలో భయపడకండి. ఈ సంవత్సరం చాలా బాగుంది వాళ్ళకి. కానీ విదేశాలు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ప్రయత్నం చేయండి. వీసాలు కూడా వస్తాయి, అనుకోకుండా స్టేట్స్ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని బట్టి, అక్కడ వాతావరణం బట్టి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఏది చేసినా సరే గోప్యంగా ఉంచకుండా బయట వ్యక్తం చేస్తారు కాబట్టి భయపడకండి. కుంభరాశి వాళ్ళు విషయంలో ప్రతిదానికి కూడా భయపడద్దు. ఎందుకంటే వాళ్ళు కొన్ని విషయాలు చెప్పరు, కానీ కొన్ని విషయాలు బయట చెప్తారు. ప్రతి కూడా ప్లానింగ్ ప్రకారమే చేసుకుంటూ ఉంటారు. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా దైవ దర్శనం చేయండి, పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉండండి, దానధర్మాలు చేయండి. ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 4, అవమానం 4, రాజ్యపూజ్యం వచ్చేటికి 3. అన్నీ బాగానే ఉన్నాయి. ఆదాయం బాగానే ఉంది, కానీ వ్యయం తక్కువగానే ఉంది. కానీ రుణ వ్యక్తులు కావాలి కదా, మరి చేసుకున్న పని ఇప్పుడు డబ్బు పెట్టుబడి పెట్టాము, ఆ పెట్టుబడి రావాలంటే మనం ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ వ్యాపారాలు చేసినా సరే, ఏదైనా సరే, కొంతమంది రియల్ ఎస్టేట్లో పెడుతూ ఉంటారు డబ్బులు, షేర్ మార్కెట్లో పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చూసుకోండి. మార్కెట్ బాగుంది లేదని గ్రహించుకోకుండా తొందరపడి నిర్ణయం చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ మీనరాశి వాళ్ళకి ఈజీగా పనులన్నీ అయిపోతాయి. అయితే దోషాలు ఉన్నాయి, ఏలినాటి దోషం నడుస్తుంది, నడిచినా కూడా భయపడకండి. అన్ని విధాలు కూడా ఉపయోగంగానే ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాల్లో కూడా మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి, కానీ పనిభారం పెరుగుతుంది. వివాహం కాని వాళ్ళు వివాహ ప్రయత్నం చేయండి, అనుకోకుండా వివాహాలు అయిపోతాయి. ప్రతి విషయానికి కూడా కొంచెం జాగు అంటే విధానం అంటే శని మందగుండి కాబట్టి పని స్లోగా నడుస్తూ ఉంటుంది. అంతమించి ఏమీ లేదు. గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి ప్రతి కూడా సాధించగలుగుతారు. ఈ మీనరాశి వాళ్ళు ఇబ్బంది అంటూ ఏమీ, చదువుల్లో మాత్రం బాగా రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ముందుంటారు. అన్ని విధాలు కూడా వీళ్ళకి ప్రయోజనకంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా చేయాలని ఆందోళన అధికంగా ఉంటుంది, ఆవేదన కూడా పడుతుంటారు. పై వాళ్ళ నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో జాగ్రత్త కొంచెం అవసరం, ఎందుకంటే ఉద్యోగాలు తీసేస్తారో భయం కూడా మనసు అధికంగా ఉంటుంది. భయపడకండి. దానివల్ల కూడా వచ్చినప్పటికి కూడా మళ్ళీ కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. అన్ని విధాలు బాగుంటుంది. ఇప్పటి వరకు మనం తెలుగు సంవత్సరాది గురించి క్రోధినామ సంవత్సరం ఫలితాలు తెలుసుకున్నాం. ఈ క్రోధినామ సంవత్సరం 24వ సంవత్సరంలో ఏమేమి జరుగుతున్నాయి, మొడవలు ఎప్పుడు వస్తాయి, గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, పుష్కరం ఎప్పుడు వస్తుంది, ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాము. అన్ని రాష్ట్రాల వాళ్ళకి ఆదాయం ఎలా ఉంటుంది, ఏ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నీ తెలుసుకున్నాము. అందరూ కూడా ఇది చక్కగా చూసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక్కసారి ఉగాది తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ ప్రసన్న రామన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.